గురించి తెలుసుకోవడం ప్రారంభం చెయ్యి. భగవంతుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించు. నిర్వికారుడు, ఎప్పుడూ ఉండేవాడు, నిశ్చలుడు, నిరంజనుడు ఒక్క పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుణ్ణి పరమభక్తితో ఆయన గుణగానము చేస్తూ ఆయన కథాశ్రవణము చేసి భక్తితో కూడిన కర్మాచరణము చేస్తే అన్నీ భగవంతుని అనుగ్రహమన్న భావనతో నిలబడగలిగిన నాడు ఆయన అనుగ్రహము చేత జ్ఞానం అంకురిస్తుంది. ఆ జ్ఞానము వలన మోక్షమును పొందుతాం. కాబట్టి ఇవన్నీ నిజమని మీరు అనుకోకండి. ఈ శరీరమునకు శబ్ద స్పర్శ రసరూప గంధములనబడేటటువంటి పంచ తన్మాత్రలను ఇచ్చినవాడు పరమేశ్వరుడు. ఆ పంచతన్మాత్రలు లేనినాడు సుఖమన్న మాటే లేదు, దుఃఖమన్న మాటే లేదు, అసలు ఏమీ తెలియదు. అలా పడుంటాం. ఇవన్నీ ఇచ్చినవాడు పరమేశ్వరుడే. కన్ను పెట్టి కంటికి చూపునిచ్చినవాడు ఆయనే. చెవిని పెట్టి చెవికి వినగలిగిన శక్తినిచ్చినవాడు ఆయనే. ముక్కు పెట్టి ముక్కుకి వాసన చూడగలిగిన శక్తినిచ్చినవాడు ఆయనే. ఇది జ్ఞానేంద్రియమే, ఇది జ్ఞానేంద్రియమే, ఇది జ్ఞానేంద్రియమే, ఇది జ్ఞానేంద్రియమే. ఇది ఆత్మచేతనే ప్రకాశిస్తుంది, ఇది ఆత్మచేతనే ప్రకాశిస్తుంది. కానీ ఇది చేసే పని దీన్ని చెయ్యమంటే చెయ్యదు, ఇది చేసే పని ఇది చెయ్యదు. ఆయన నిర్మాణ వ్యవస్థ యందు తన తేజస్సు చేత ఏది ఏది చెయ్యాలో నిర్ణయం చేసి పెట్టాడు. అది సర్వానుల్లంఘ్య శాసన. ఆ శాసనమును అతిక్రమించి ప్రవర్తించడం ఎవరి సాధ్యం కాదు. నేనింత గొప్పవాడిని అంటాడు కానీ చెవితో చూడలేడు, కంటితో వినలేడు. చెవితో వినగలడు, కంటితో చూడగలడు. అది ఈశ్వర శాసనం. కాబట్టి దానికి ఔదలదాల్చి బ్రతకడం నేర్చుకో. అది లేనినాడు కాలమునందు నువ్వు పరిణామశీలమైన శరీరములో పడిపోతే ఇక ఉద్ధరణ పొందలేవు. కాబట్టి నా మాట వినండి, అందరూ భగవన్నామాన్ని భజించడం ప్రారంభించండి అన్నాడు. ఆ గురువులు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి పిల్లలందరూ కేశవ, మాధవ, నారాయణ, వైకుంఠ అని ప్రార్థన చేస్తున్నారు. అమ్మ నాయనోయ్, వీడు పెనువే విత్తు, వీడు పాడైపోవడమే కాదు రాక్షస వంశాన్ని పాడు చేస్తున్నాడని గబగబా ఈ పిల్లాన్ని తీసుకెళ్ళి గురువులు హిరణ్యకశిపుడికి అప్పచెప్పి, నాయన తులసివనంలో గంజాయి మొక్క పుట్టింది, నీ కొడుకు దేనికి పుట్టాడో మాకు అర్థం కావట్లేదు, వాడు మిగిలిన పిల్లల్ని కూడా పాడు చేసేశాడు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు విష్ణుభక్తి తత్పరులు అయిపోయారు, రాక్షసుల పిల్లలు, వీడు అలా ప్రబోధం చేసేస్తున్నాడు, కాబట్టి ఈ పిల్లవాడిని నువ్వే నిగ్రహించు అంటే ఆయన అన్నాడు, గురే నువ్వు ఎవరిని చూసుకుని ఇంత అహంకరిస్తున్నావురా, ఎవరురా నీకు బలం వెనక అన్నాడు. మళ్ళీ అదే ప్రశ్న వేస్తావు నాన్న. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వరు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు. అందరికీ బలం ఎవడు నాన్న? వాడే నాకు కూడా బలం. అందరికీ బలం ఆ పరమేశ్వరుడే, ఆ పరమేశ్వరుడే నాకు బలం. అయితే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? రాక్షస పిల్లలు అడిగారు, నువ్వు మాతోనే కదా చదువుకున్నావు, నువ్వు మాతోనే కదా గురువుగారి పాఠాలు విన్నావు, మాకు తెలియనివి నీకు ఎలా తెలిసాయి, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు. అప్పుడు చెప్పాడు రహస్యం. మా నాన్న తపస్సులో ఉండగా, నేను మా అమ్మ కడుపులో ఉండగా ఇంద్రుడు మా అమ్మని అపహరించి తీసుకుని వెళ్ళిపోతుంటే నారద మహర్షి వచ్చి అడ్డుపెట్టి, ఈవిడ్ని ఎందుకు నువ్వు అపహరించి తీసుకెడుతున్నావని అడిగాడు. హిరణ్యకశిపుని తేజస్సు ఈవిడిలో పెరుగుతోంది, ఈవిడికి ప్రసవం అవ్వగానే ఆ పిల్లవాడిని చంపేసి తీసుకెళ్ళి అంతఃపురంలో దింపేస్తాను, లేకపోతే మరో హిరణ్యకశిపుడు పుడతాడన్నాడు. నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు, లోపల ఉన్న పిల్లవాడు ఏ అస్త్రము చేత చనకబడడు, గొప్ప విష్ణుభక్తుడు పుడుతున్నాడు అన్నాడు. అంటే లీలావతికి ప్రదక్షిణం చేసి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మా అమ్మ లీలావతిని నారద మహర్షి తన ఆశ్రమానికి తీసుకెళ్లారు. కూర్చోపెట్టి మా అమ్మకి ఆనాటి నుండి ఎన్నో విషయాలు బోధ చేశారు. కానీ సామాన్యమైన ఇల్లాలు కనుక నారద మహర్షికి అంత శుశ్రూష చేసి నేర్చుకున్న విషయాల్ని మా నాన్న తిరిగి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిన మా అమ్మ మరిచిపోయింది. కడుపులో ఉండి విన్న నేను మాత్రం మర్చిపోలేదు. కారణం ఏమిటో తెలుసా? వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. నాకు చిత్రం ఏమిటంటే, వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున, దానికి తోడు నాకు గురువుగారి అనుగ్రహం ఒకటి కలిసి వచ్చింది, నారద మహర్షి అనుగ్రహం. భగవంతుని యొక్క అనుగ్రహం నాకు ఇవన్నీ జ్ఞాపకం ఉండాలి అని ఈశ్వరుడు అనుగ్రహించాడు. గురువుగారు వీడికి ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయములు మరపకు రాకుండుగాక అని అనుగ్రహించారు. అందుకే కడుపులో కూర్చుని విన్నా ఉల్లంబున మరప పుట్టదొకనాడైనన్, నాకు అసలు మరుపన్నది రాలేదు, నాకెప్పుడూ జ్ఞాపకం ఉండిపోయాయి. అందుకని మీకు చెప్పగలిగాను. అంటే గురువు యొక్క అనుగ్రహము, ఈశ్వరానుగ్రహము లేకుండా ఎన్ని విన్నా అవి జ్ఞాపకమునందు ఉండవు.
గురువు అనుగ్రహము ఈశ్వరానుగ్రహము ఉన్నవాడికే విన్న విషయములు మనస్సులో నిలబడి అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చి తరించడానికి అవకాశాన్ని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడి దగ్గరికి గురువులు తీసుకెడితే ఎవరు రాని బలం అని అడిగితే బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు, ఆయనే నాకు బలం నాన్న, ఎవరు బలం అని అడుగుతావేమిటి 10 మాటలు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువే నాకు కూడా బలం, ఆయన గురించి తెలుసుకోమని నీకు నేను నోరు కంఠం నెప్పి పెట్టేటట్టుగా చెబుతూనే ఉన్నాను. కానీ నాన్న చిత్రం ఏమిటంటే నువ్వు అన్నీ గెలిచాను అన్నావు, విష్ణువుని గెలుస్తానంటావు. కానీ నాన్న నిన్ను నీవు గెలవలేకపోయావు. నీవు లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర. నాన్న జాగ్రత్తగా ఆలోచించు. లోకాలన్నీ గెలిచానంటావు. నీ ఇంద్రియాలు గెలిచావా? నీ మనసు గెలిచావా? నిజంగా నీ ఇంద్రియాలు నీ మనసు నువ్వు గెలిస్తే నీకు శత్రువన్నవాడు లోకంలో లేడు. అంతా పరమేశ్వరుని యొక్క సంతానమే అని నీకు ఎరుకలోకి వస్తుంది, శాంతిగా ఉంటావు. నాన్న నీ ఇంద్రియాలని నీ మనసుని నువ్వు గెలవలేదు కాబట్టే నీకు ఎవరు నువ్వు అనుభవించవలసింది ఇంకోడు అనుభవించేస్తాడేమో అని శత్రుత్వం పెంచుకున్నావు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన కామక్రోధలోభ మదమోహమాత్సర్యములను నువ్వు గెలవగలిగితే ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. అసలు నీకు విరోధి లేడు నాన్న. విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర. జాగ్రత్తగా అనుష్ఠించి ఆలోచించి చూడు నాన్న. ఇప్పటికైనా నా మాట. ఉగ్రుడయ్యాడు సింహాసనం మీద కూర్చుని. ఎవడి బలం చూసుకుని ఇలా మాట్లాడుతున్నావురా? అస్తమానం విష్ణువు పేరెత్తుతున్నావే, ఎక్కడున్నాడా విష్ణువు నాకు చూపించు. నాకు భయపడి పారిపోయాడు రా, ఎక్కడ లేడు, ఎక్కడున్నాడో నాకు చూపించు, సంహరిస్తాను. నా బలానికి సార్థకత చూపించమన్నాడు. ఆయన అన్నాడు మళ్ళీ అదే తప్పు మాట. ఎక్కడున్నాడంటావేమిటి? ఎక్కడ లేడని అడుగు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. నాన్న నువ్వు జాగ్రత్తగా ఆలోచించి చూస్తే అసలు ఇందు కలడు అందు లేడు అన్న మాట లేదు. అంతటా ఉన్నాడు భగవానుడు. ఇక్కడొచ్చింది పేచి. హిరణ్యకశిపుడు అంటాడు విష్ణువు లేడు, ప్రహ్లాదుడు అంటాడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడన్నవాడు ప్రహ్లాదుడు, ఎక్కడా లేడన్నవాడు హిరణ్యకశిపుడు. ఇప్పుడు అంతటా ఉన్నాడంటున్నావు కదా, ఇందులో ఉన్నాడా అన్నాడు అనుకోండి హిరణ్యకశిపుడు. అందులోంచి సాకారంగా పైకి రావాలి. ఉన్నాడు, అంతటా ఉన్నవాడు విష్ణువు, కానీ ఇందులోంచి పైకి రావాలి. ఇప్పుడు ఎలా రావాలి పైకొస్తే? హిరణ్యకశిప సంహారం చెయ్యడానికి వీలుగా ఎన్ని వరాలు అడిగాడో అన్ని వరాలు బ్రహ్మగారిచ్చినవి నిలబెడుతూ వాటికి మినహాయింపు ఉండే రూపంతో రావాలి. కాబట్టి ఇప్పుడు నరసింహస్వామిగా ఆకృతిని దాల్చి, నరుడు కాదు మృగము కాదు, కింద నరుడు పైన సింహం, అలా అడగలేదుగా. నరులు కాదు మృగము కాదు, నరుల చేత మృగము చేత అన్నాడు. నరుడు కాదు మృగం కాదు, నరసింహం, కింద నరుడు పైన సింహం. ఇప్పుడు ఆయన అంతటా నరసింహస్వామిగా నిండిపోయాడు. నిండిపోయి పరమ ఉగ్రస్వరూపాన్ని పొందాడు. దేనికి అంటే ఇన్ని బాధలు పెట్టావు నా భక్తుణ్ణి, ఎక్కడ నీ వేలు చూపిస్తావో అక్కడి నుంచి నరసింహుడిగా పైకొస్తాను. కాబట్టి ఇప్పుడు ఎక్కడ హిరణ్యకశిపుడి వేలు ఆగుతుందో ఎవరికి తెలుసు? ఎక్కడ ఆగితే అక్కడ నుంచి బయటికి రావడానికి బ్రహ్మాండమంతా ఒక నారసింహంగా మారిపోయింది. అలా మారిపోయాడు శ్రీ మహావిష్ణువు. అందుకే హరి సర్వాకృతులంకలండనచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు సుతుం తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. నానాజంగమస్థావరోత్కర గర్భంబుల సమస్త పిపీలికాది పర్యంతమునందు కూడా నారసింహస్వరూపమై ప్రకాశించడం మొదలుపెట్టాడు. ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి వస్తానని ఈ మాట వాదించి ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని భక్తుడు అంటున్నాడు.
భక్తుని మాట నిజం చేయడానికి వచ్చింది ఆ నరసింహావతారం. అంతే, సింహాసనం మీద కూర్చున్నటువంటి హిరణ్యకశిపుడు ఒక్క ఉదుటున పైకొచ్చి కత్తి వరలోంచి చర్రన పైకి తీసి చంపేస్తాను రా, ఉన్నాడా ఈ స్తంభంలో అన్నాడు. ఉన్నాడు అన్నాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని చూపించాడు, ప్రహ్లాదుడు ఉన్నాడన్నాడు. తన భక్తుడి మాట నిజం అవ్వాలి, స్తంభము నరసింహం అయింది. ఇప్పుడు కత్తి పెట్టి స్తంభాన్ని కొట్టాడు. అందులోంచి చటపెట ధనులు వచ్చాయి. పెళపెళార్భావములతో సభలో ఉన్న వారికి ఎవ్వరికీ కనపడనటువంటి రీతిలో విస్ఫులింగములను వెదజల్లి అందులోంచి బహుకాంతులతో ఒక రూపం పైకొచ్చింది. ఆయన పాదములు ఎత్తి పైకి వేస్తుంటే పాదములలో చక్రరేఖ, చాపరేఖ, నాగలి మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు, పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు, పాలసముద్రంలోంచి పుట్టినటువంటి ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అలా బలిష్టమైనటువంటి తొడలు, పచ్చటి పట్టుపుట్టం, సన్నటి నడుము, దానికి పెట్టుకున్న వడ్డాణం, దానికి ప్రకాశిస్తున్న చిరుగంటలు, కదులుతున్నప్పుడు మోగుతున్న గంటలు, ఏదో ఆకాశగంగలో సుడి తిరిగితే ఎలా ఉంటుందో అటువంటి నాభి, విశాలమైన వక్షస్థలం, కంఠం మీద 3 రేఖలు, ఎర్రటి మందార పువ్వు లాంటి ఎర్రటి పెదివి, రోషంతో అదిరిపోతోంది, మల్లె మొగ్గల్లాంటి పలువరస, మందర పర్వతానికి ఉన్న గుహల లాంటి ఆ నాసికా రంధ్రములు, అందులోంచి వచ్చిన వేడిగాలికి సముద్రములు గూర్నిల్లుతున్నాయి. తూర్పు దిక్కున ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబం లాంటి 2 కళ్ళు, సంధ్యాకాలంలో వచ్చినటువంటి ఎరుపు కాంతికి ప్రకాశిస్తున్న మేఘాల్లాంటి పెద్ద పెద్ద జటలు, పౌర్ణమి నాడు ఉండేటటువంటి తెల్లని వెన్నెల లాంటి వెంట్రుకలు, ఒంటి నిండా ఉన్నటువంటి వెంట్రుకలు, అనేకమైన బాహువులు, ఆ బాహువులలో శంఖము, చక్రము, గద, పద్మము, తోమరము, బిందివాలము, ఖడ్గము మొదలైన ఆయుధములు, భయంకరమైన రూపంతో ఆ కేసరములన్నీ కూడా ఇలా ముఖం చుట్టూ ప్రకాశిస్తుంటే ఆ స్తంభంలోంచి పైకొచ్చి ఒక్కసారి భూమిని తవ్వేటటువంటి నాగలి చాలు ఎలా ఉంటుందో అలా మొలికలు తిరిగిపోయినటువంటి వాడి గోళ్ళు, రాక్షస వంశమనేటటువంటి లతలను తెగటార్చగలిగినటువంటి గోళ్లతో, పొడుగైన వేళ్లతో, పెద్ద పెద్ద కోరలతో, నాగుపాం పుట్టలోంచి పైకొచ్చి ఆడితే ఎలా ఉంటుందో అలా ఆడుతున్న ఎర్రని నాలుకతో, భీకరమైన చూపులతో, ఉగ్రమైనటువంటి అంశతో, తన భక్తుణ్ణి పెట్టిన బాధలకి కోపగించి పైకొచ్చి ఇలా హిరణ్యకశిపుడు చూసే లోపల గరుత్మంతుడు పావుని పట్టుకున్నాడు. పట్టుకునేసరికి అదిరిపోయి ఒక్కసారి పట్టు తప్పించుకుని దొరికాడురా విష్ణు అని కళ్ళు బైర్లు కమ్మి అయినా ధైర్యం తెచ్చుకొని గద చేతిలోకి తీసుకుని ఆ నరసింహావతారాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. ఒక చేత్తో గదని పట్టుకుని నలిపి విసిరవతల పారేసి వెంబడించి యుద్ధం చేస్తున్నటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి గబగబ ఒక నాగుపాం పుట్టలోంచి పైకొచ్చి పాకుతూ వెళ్ళిపోతున్న ఎలకని ఒడిసి పట్టుకున్నట్టు ఆ హిరణ్యకశిపుడి యొక్క నడుము పట్టుకుని ఈడ్చి తీసుకెళ్ళి రాత్రి కాదు, పగలు కాదు, అరుసర సంధ్య వేళ, ఇంట కాదు, బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, గడప మీద, తొడల మీద పెట్టుకుని, ప్రాణం ఉన్నవి కావు, ప్రాణం లేనివి కావు, పెరుగుతాయి కాబట్టి ప్రాణం ఉన్నవి, కోసేస్తే బాధ లేదు కాబట్టి ప్రాణం లేనివి, పెద్ద పెద్ద గోళ్లతో, నరుడు కాదు, మృగం కాదు, నరసింహావతారమై చాలా ఉగ్రమైన తేజస్సుతో తొడల మీద పడుకోపెట్టుకుంటే ఆ హిరణ్యకశిపుడు తల వాల్చి ఆ నారసింహాన్ని చూస్తుంటే ఇలా నోరు తెరిచి చూసి వాడి గోళ్లతో హిరణ్యకశిపుడి యొక్క కడుపు చీల్చి ఆ ప్రేగులు పైకి తీసి గోళ్లతో పట్టి ముక్కల కింద కత్తిరించి ఉగ్రకళ ఆగక తీసి మెడలో హారములుగా వేసుకుని ఆ నెత్తురు దోషిళ్లతో తీసి తాగితే ఆ మెడ జూలంతా నెత్తురు అంటుకుంటే ఆ జుత్తు అడ్డొచ్చిందని ఒక్కసారి తల ఇలా ఊపితే యక్ష గంధర్వులు వెడుతున్నటువంటి విమానములు, కేసరములు కొట్టుకుని కిందకి తొలగిపోతే అంత ఉగ్రకళతో ఆ హిరణ్యకశిపుని యొక్క నెత్తురు తాగి ప్రేగులన్నీ తీసి మెడలో వేసుకొని సంహారం చేసి ఆ శవాన్ని అక్కడ పారేసి పైకి లేచి ఉగ్రతాండవం చేస్తుంటే 33 కోట్ల మంది దేవతలు
ఇతర ఋషులు ఇంతమంది స్తోత్రం చేసినా ఆయన యొక్క ఉగ్ర స్వభావం ఆగకపోతే లక్ష్మీదేవిని పిలిచి నిత్యానపాయనివి, అమ్మా నువ్వు వెళ్ళమ్మా శాంతపరచంటే, ఎన్నో అవతారములను చూశాను కానీ ఇటువంటి రూపాన్ని నేను చూడలేదు, కాబట్టి నేను దగ్గరికి వెళ్ళనంది అమ్మవారు. అప్పుడు వచ్చిన అవతారం నీకోసమే వచ్చింది, వెళ్ళమన్నారు ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి నరసింహస్వామి దగ్గర నించుని, కట్టావులే వేషం, నీకన్నా భయంకరమైన దాన్ని నేను చూశాను. ఏదో తెలుసా, సంసారము కన్నా భయంకరమైన రూపమేం కాదు. పైకి ఇంత భయంకరంగా ఉన్నావు కానీ లోపల ఎంతటి కారుణ్యమూర్తివో నాకు తెలుసు. నన్ను రక్షించడానికి ఎన్ని మాటలు ఆదుకున్నావు, నన్ను రక్షించడానికి కదూ స్తంభంలోంచి పైకొచ్చావు. కాబట్టి మహానుభావ మాధవ, వేదముల చేత ప్రతిపాదించినవాడా, ఉపనిషత్తులకు అందనివాడా, అవాంగ్మానస గోచరుడా, వైకుంఠవాసి, సర్వత్ర వ్యాపించినవాడా, నీకు నమో అక్కములు. తండ్రి ఈ ఉగ్ర తేజస్సుని తగ్గించన్నారు. అప్పుడు ప్రశాంత చిత్తుడై ప్రహ్లాదుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకుని, నాయనా వరం కోరుకో అన్నారు. తండ్రి మళ్ళీ నన్ను అజ్ఞానంలో ముంచుదాం అనుకుంటున్నావా, మళ్ళీ వరం కోరుకోమంటున్నావు, ఒకసారి నీ దర్శనం చేసిన తరువాత నాకు ఇంకా దేని మీద కాంక్ష లేదు అంటే నరసింహస్వామి అన్నారు, నీ కొరకు నేను ఈ అవతారాన్ని స్వీకరించాను కాబట్టి ఇకపైన నన్ను నువ్వు ఆరాధన చేస్తూ రాజ్య పరిపాలన చేసి తుట్టతుదన నన్నే పొందుతావు, కాబట్టి నీకు అభయం ఇస్తున్నాను అంటే ప్రహ్లాదుడు అన్నాడు, తెలిసో తెలియకో పుట్టినదాదిగా నిన్ను నిందించడం తప్ప, నీతో వైరం పెట్టుకోవడం తప్ప నా తండ్రికి ఇంకేం తెలియదు, నా తండ్రికి ఉత్తమ గతులు కల్పించు అని అడిగాడు. ఓరి పిచ్చివాడా, నేను నా చేత్తో పట్టుకుని నా తొడల మీద పడుకోబెట్టుకుని ఇంత దగ్గరగా ముఖాన్ని చూస్తూ నా గోళ్లతో పొట్ట చీల్చి వాడి నెత్తురు తాగి ఆ ప్రేగులు మెడలలో హారములుగా వేసుకున్న తర్వాత ఇంకా ఉత్తమ గతులకు వెళ్లకుండా ఉన్నాడు అనుకుంటున్నావా? ఎప్పుడో వెళ్ళాడు. నీకు ఇంకొక విచిత్రం చెప్పనా, ఈ ప్రహ్లాదోపాఖ్యానాన్ని నీ గురించి నేను తీసుకున్నటువంటి ఈ అవతార వైభవాన్ని, నీ యొక్క చరిత్రని ఎక్కడ ఎవరు స్తోత్రం చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఉత్తమగతులు ఇస్తాను, అది విన్న వాళ్ళందరికీ కూడా ఉత్తమలోక ప్రాప్తినిస్తాను. నన్ను ఉపాసన చేసి నాకు నమస్కరించిన వారందరినీ సర్వే సర్వత్రా నేను కాపాడుతూనే ఉంటానని మహానుభావుడైన నరసింహస్వామి వరమిచ్చారు. మనకి చాలా గొప్ప విషయం ఏమిటంటే ఈ ఘట్టము జరిగినటువంటి ప్రాంతము మన రాష్ట్రంలోనే ఉంది. అహోబలం అని పిలుస్తాం. అప్పుడు నరసింహస్వామి వారి బలం చూసి దేవతలందరూ అహోబలం అహోబలం అన్నారు. ఆ క్షేత్రానికి అహోబలము అని పేరు వచ్చింది. అక్కడే నవనారసింహులు ఉన్నారు, 90 నరసింహులు ఉంటారు అక్కడ. అందులో మొట్టమొదట ఉన్న నరసింహుణ్ణి జ్వాలానారసింహుడు అంటారు. ఇప్పటికీ ఆ నవనారసింహ క్షేత్రాలని స్వాతి నక్షత్రం ఉన్న రోజున వెళ్ళి చూసొస్తారు. చాలా క్లీషంతో వెళ్ళవలసి ఉంటుంది, కానీ పెడతానంటే వెళ్ళి చూపించే వాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి ఆ దగ్గరలో ఉపన్యాసాలు చెప్తే ఆ సంఘం వాళ్ళు వచ్చి నన్ను ఆహ్వానించారయ్యా, మీరు ఎప్పుడైనా వస్తే మిమ్మల్ని తీసుకెడతాం అవన్నీ అని. జ్వాలానరసింహుడని స్తంభంలోంచి హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి పైకొచ్చినటువంటి స్వరూపం, మెడలో ప్రేగులు వేసుకుని హిరణ్యకశిపుణ్ణి పడుకోబెట్టుకుని ఉంటాడు. రెండవ స్వామి అహోబలమూర్తి అంటారు, కింద గుహలో ఉంటారు, పాదాల దగ్గర ప్రహ్లాదుడు నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మూడవ నరసింహ స్వరూపం ఆయనని మా యందు లోలుడైన నరసింహుడు, మాలోల నరసింహుడు అంటారు. మా అంటే లక్ష్మి, లక్ష్మి యందు లౌల్యం ఉన్నవాడు కాబట్టి ఎడమ తొడ మీద లక్ష్మీదేవిని పెట్టుకుని ఆలింగనం చేసుకొని ఉంటాడు. అదిగో ఆ నరసింహస్వరూపాన్ని మాలోల నరసింహస్వామి అంటారు. నాలుగవ నరసింహుడు మహానుభావుడు వరాహ నరసింహస్వామి అంటారు. దంష్ట్ర మీద ఇలా భూమిని పైకెత్తుతున్నటువంటి ఆదివరాహ నరసింహస్వరూపమై ఉంటాడు. నాలుగవ నరసింహుడు ఉంటాడు, ఆయనని కారంజ నరసింహుడు అంటారు. ఒక ఋషి తపస్సు చేస్తే కారంజ వృక్షం కింద వెలిశాడు ఆయన, అందుకని కారంజ నరసింహుడు అని పిలుస్తారు. ఆరవ నరసింహుడు ఉంటాడు, ఆయన్ని భార్గవ నరసింహుడు అంటారు. పరశురాముడు ఆరాధన చేస్తే పరశురాముడికి దర్శనం ఇవ్వడం కోసమని హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసినప్పుడు ఎటువంటి తేజస్సుతో ప్రకాశించాడో అటువంటి స్వరూపంతో వెలిశాడు కాబట్టి ఆయన్ని భార్గవ నరసింహుడు అంటారు. ఏడవ నరసింహుడు ఉంటాడు, ఆయన్ని యోగానంద నరసింహుడు అంటారు. ఆయన 2 కాళ్ళు ఇలా పైకెత్తి స్వామి అయ్యప్పలా యోగపట్టం కట్టుకుని తనలో తాను రమిస్తూ ఉంటారు, యోగానంద నరసింహస్వామి అంటారు.
ఆ తర్వాత 8వ నరసింహస్వామి ఉంటారు. ఆయన్ని ఛత్రపట నరసింహుడు అంటారు. ఆయన చెట్టు కింద కూర్చుని ఎడమ తొడ మీద చెయ్యి ఇలా వేసి తాళం వేస్తున్నట్టుగా ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి హాహా హూ హూ అన్న ఇద్దరు గంధర్వులు పాటలు పాడారు. వాళ్ళకి శాప విమోచనం చేశారు. నారదు తుంబురులు వచ్చి ఆయన దగ్గర పాటలు పాడారు. ఆయన ఎడమ తొడ మీద తాళం వేస్తూ కూర్చున్నారు. అలా ఎడమ తొడ మీద తాళం వేస్తూ కూర్చున్నటువంటి నరసింహస్వామి ఎవరున్నారో ఆయనే ఈ పేరుతో పిలువబడతాడు. అదిగో ఆ కీర్తనలు, ఆ సంగీతం వింటూ సంతోషపడిపోతూ ఉంటాడు ఆయన. 9వ నరసింహుణ్ణి పావన నరసింహుడు అని పిలుస్తారు. ఆ పావన నరసింహస్వామి వారు ఆదిశేషుని పడగల కింద ఉంటాడు. ఆయన దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి సమస్త పాప రాశి ధ్వంసం అయిపోతుందంటారు. స్వాతి నక్షత్రంలో ఈ 9 నరసింహుల్ని దర్శనం చేస్తారు. నవనారసింహులు అంటారు. అహోబల క్షేత్రంలో వెలిచాడు. ప్రహ్లాదోపాఖ్యానంలో భాగవతంలో ఎలా చెప్పబడిందో అలాగే వెలిచాడు అక్కడ కొండ గుహలో. కాబట్టి మహానుభావుడు ప్రత్యేకించి నరసింహోపాసనము ఆంధ్రదేశమునందే ఎక్కువ. మనకి యాదగిరిగుట్టలో నరసింహుడు, మంగళగిరిలో పానకాల నరసింహుడు, ఖమ్మంలో కొండ మీద ఒక నరసింహస్వామి ఉంటారు. అక్కడ అర్చకులు నరసింహుడు వెలిస్తే ఇక్కడ నీకు పూజ చేయడానికి నీళ్ళేవని అడిగారు. నీళ్లే లేవా అని వెనక్కెళ్ళి కొండనొక్క తన్ను తన్నాడు. తంతే కొండ 2 కింద విడిపోయింది. మీకు ఇప్పటికీ కనపడుతుంది. ఖమ్మం వెళ్ళి ఆ గుట్ట మీద నరసింహస్వామిని చూస్తే ఆ కొండ ఇలా విడిపోయింది. దాని మధ్యలోంచి ఏరు పారింది. ఆ నీటిని తెచ్చి నరసింహస్వామికి నైవేద్యం పెట్టి అభిషేకం చేస్తారు. కాబట్టి ఖమ్మంలో గుట్ట మీద నరసింహుడు, సింహాచలంలో నరసింహుడు, ఎన్ని చోట్ల నరసింహస్వామి వారి ఉపాసన. మహానుభావుడై నరసింహుడు ఆనాటి నుండి ఈనాటి వరకు వేదాంత దేశికులను అనుగ్రహించాడు. ఎంతమందిని అనుగ్రహించాడు! ప్రత్యేకించి శంకర భగవత్పాదుల్ని 2 మాటలు రక్షించాడు. ఇదే శ్రీశైల పర్వతం మీద కాపాలికులు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సుని ఖండిస్తుంటే పద్మపాదాచార్యుల వారు పాతాళగంగ దగ్గర నించునుండగా గురువుగారికి ఏదో ఆపదొచ్చిందనిపించి నృసింహ మంత్రోపాసన చేశారు. కత్తి తీసి శంకరాచార్యుల వారి తల తరగబోతున్నాడు కాపాలికుడు. అంతే నృసింహ మంత్రోపాసనకి నరసింహస్వామి సింహరూపంలో వచ్చి కాపాలికుడి మీద దూకి చంపి తీసుకెళ్ళిపోయారు శవాన్ని. శంకరాచార్యుల వారు మనకి దక్కారు. అప్పుడే రవిసుధాకర వన్నిలోచన రత్నకుండల భూషిణి అని భ్రమరాంబికాదేవిని స్తోత్రం చేసి శివానందలహరి ఇక్కడే రచించారు అంటారు. కాబట్టి శంకరులకి మహానుభావుణ్ణి అనుగ్రహించిన క్షేత్రం, నరసింహస్వామి అనుగ్రహించిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. పైగా అదే శంకర భగవత్పాదులు ఒకసారి పరకాయ ప్రవేశం చేసినప్పుడు వారి శరీరాన్ని రాజు ఆ మంత్రి గారు కాల్చేశాడు. కాల్చేసినప్పుడు చేతులు అంటుకుపోయి తగలబడిపోతే పద్మపాదాచార్యుల వారు స్తోత్రం చేస్తే శంకరులు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టి శరీరంలోకి వచ్చారు. వచ్చేటప్పటికే చేతులు కాలిపోతే అప్పుడు లక్ష్మీ నరసింహ స్వరూపాన్ని ప్రార్థన చేశారు. లక్ష్మీ నృసింహమ మదేహి కరావలంబం, నాకు చేతులు ఇమ్మని. నరసింహస్వామి వెంటనే శంకర భగవత్పాదులకి మళ్ళీ చేతులు ఇచ్చారు. శంకరాచార్యుల వారిని 2 పర్యాయములు రక్షించినటువంటి అద్భుతమైన స్వరూపము నరసింహస్వరూపం. అటువంటి నరసింహస్వరూపానికి శ్రీశైల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం. నరసింహస్వామి ఈ కొండ మీదే, ఈ శ్రీగిరి మీదే, ఇక్కడే శంకరాచార్యుల వారిని రక్షించడానికి ఒక పర్యాయం వచ్చి కాపాలికుణ్ణి సంహరించి శంకరుల్ని కాపాడారు. అటువంటి శ్రీశైల క్షేత్రంలో శ్రీరామనవమి తిథి నాడు మంగళవారం సాయంకాలం వేళ ప్రదోష వేళలో కామకోటి మఠంలో శ్రీశైల దేవస్థానం యొక్క మల్లికార్జునుడు భ్రమరాంబల యొక్క రాజద్వారానికి అత్యంత సన్నిహితంగా కూర్చుని శంకర మఠంలో నరసింహోపాఖ్యానాన్ని చెప్పుకుంటే లోపల మల్లికార్జునుడు భ్రమరాంబిక ఇవాళ ఎంత పొంగిపోయి ఉంటారో. శ్రీరామనవమి సార్థక్యాన్ని పొందింది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, నరసింహావతారం గురించి నేను చెప్తానంటే నువ్వు చెప్పడం కుదరదు. అలా చెప్పనివ్వడు నరసింహస్వామి. ఆయన అనుగ్రహిస్తేనే పలకగలవు తప్ప నరసింహుడి గురించి నేను చెప్తానంటే చెప్పడం కుదరదు. ఆయన అనుగ్రహించాలి. అంతటి తేజోమూర్తి నరసింహస్వామి. ఆయన అనుగ్రహించాడా? ఒక వేటగాడికి దర్శనమిచ్చాడు ఒక రోజున. ఆయన అనుగ్రహించలేదా? మహామహులకి దర్శనమివ్వడు. వెంకటాచలంలో ఉంది నరసింహ గుహ అని ఇప్పటికీ. కాబట్టి మహానుభావుడు ఎన్ని పూజలు అందుకున్నాడో, ఎంతమందిని కాపాడాడో. ఇంత పానకం ఇస్తే చాలు పొంగిపోతాడు. ఉందండి పానకం, చక్కగా ఇక్కడే ఉంచారు పానకం. అందున శ్రీరామనవమి మంగళవారం
నరసింహస్వామి వారి యొక్క కథ విన్నారు. అందరూ తప్పకుండా పానకాన్ని తాగి ఇవాళ ఇంటికి వెళ్ళండి. మీ అందరికీ లక్ష్మీ సహిత నృసింహస్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము కలుగుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, రేపటి రోజు ఉదయం 8 గంటలకి చేసేటటువంటి ప్రసంగంలో భాగవతంలో అందరూ తప్పకుండా వినాలి అని ఉవ్విళ్ళూరిపోయేటటువంటిది, అసలు అది తెలియకుండా ఒక్క మనిషి కూడా ఉండనటువంటి అద్భుతమైన ఘట్టముగా పేర్గాంచినది ఏదుందో ఆ ఘట్టాన్ని రేపు చెప్తాను. ఆ ఘట్టం ఏమిటో పేరు మీరు ఊహించుకోండి. వాళ్ళ రాత్రి మీ ఊహకు వదిలేశాను. రేపు ఉదయం 8 గంటలకి విని తీరాలని అందరూ దేని గురించి పరవశిస్తారో, ఏది విన్నంత మాత్రం చేత నారాయణ అనుగ్రహం కలుగుతుందో ఆ ఘట్టాన్ని రేపు ఉదయం ఆవిష్కరిస్తాను. పరమేశ్వరానుగ్రహంతో పలుకుతాను. కాబట్టి మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.